మనోజ్ చేతిలో మరోసారి దెబ్బతిన్న రెండు దయ్యాలు చెట్టు మీద కూర్చొని ఉండగా ఆ చెట్టు కిందగా వరుణ్ తేజ్ అనే అతను బుల్లెట్ బండి వేసుకుని రావడం కనిపించింది. అతన్ని చూసిన అక్కదయ్యం, చెల్లె, ఈడవడే ఊరికి కొత్త లెక్కున్నాడు, ఎవడక్కా? వరుణ్ వైపు చూసింది. వరుణ్ణి చూడ్డంతోనే చెల్లిదయ్యం కళ్ళు మెరిసిపోతున్నాయి. గుండె లబ్ డబ్ అని స్పీడ్గా కొట్టుకుంటోంది. ఆహా, ఎంత మంచిగుండు పోరుడు! ఈడు నా మొగుడైతే ఎంత మంచిగుంటుంది. ఏందే మింగుతావో ఏంది? వాణ్ణి అట్లా చూస్తున్నావు? అక్క, నాకు వాడు మస్తు నచ్చిండే, వాడు నాకు కావాలే. సరే పదా, వాడి డీటెయిల్స్ కనుక్కుందాం. వరుణ్ బండికి అడ్డుగా వచ్చాయి. దయ్యం దయ్యం, నన్నేం చెయ్యొద్దు. ఏయ్ నోర్మోయ్, అంత భయమేందిరా? మేము నిన్ను ఏం చేయంతి? అక్క, ఆయన్నేమనకే. అబ్బా, ప్రేమ పొంగిపోతోంది. సరేది, ఇగో వారి మా చెల్లె నిన్ను మస్తు ఇష్టపడుతుంది. అక్క, నువ్వు ఆగు. ఎవరి లవ్ వాళ్ళే చెప్పుకోవాలి, నేను చెప్పుకుంటా. నువ్వు నాకు మస్తు నచ్చినావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. ఏ, నేను ఎట్లా కనబడుతున్నా మీకు? దయ్యాల్ని పెళ్లి చేసుకునేటోళ్ళు లెక్క కనబడుతున్నానా? కొండే అక్క, పోతుండే, నాకు ఆడు కావాలే. ఏడవకు, ఏదన్నా ప్లాన్ వేద్దాంలే. గా మనోజ్ ఖాన్ దగ్గర పోయి సాయం చేయమని అడుగుదాం. వాడు మనకి ఎంత చెడు చేసినా సాయం అడిగితే కాదండు. సరే అక్క. ఇద్దరూ కలిసి మనోజ్ దగ్గరికి వచ్చాయి. మీరేంటి ఇలా వచ్చారు? మాకు సాయం కావాలి. సాయమా? దయ్యాలు, నేనేం సాయం చేయగలను? నువ్వే చేయగలవు. ఈ ఒక్క సాయం చేయి. సరే, ముచ్చటేంటో చెప్పండి. మా చెల్లె ఓ పోరోడిని చూసి మనసు పడ్డది. జరిగిందంతా చెప్పింది. అంతా విన్న మనోజ్, ఇప్పుడు మీ చెల్లిని వాడిని కలపాలి, అంతేనా? అంతే, నువ్వేం చేయమంటే అది చేస్తా. సరే అయితే నువ్వు పని చేయి. రెండు దయ్యాలు సరే అని అక్కడి నుంచి ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి చాలా అందంగా తయారయ్యారు. తర్వాత వరుణ్ పార్క్లో ఉన్నాడని తెలిసి చెల్లిదయ్యం పార్క్కి వచ్చింది. వరుణ్ ఫోన్లో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు. చెల్లిదయ్యం అతనికి ఎదురుగా నడుస్తూ వచ్చి అతన్ని గుద్ది కింద పడిపోబోయింది. వరుణ్ పట్టుకుని ఇద్దరూ అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. పెళ్ళైందా? లేదు, మీలాంటి అందగాడి కోసం చూస్తున్నా. మరి మీకు? నేను కూడా నీలాంటి అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నా. అవునా? అవును. రేపు మా ఇంటికి లంచ్కి వస్తారా? మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తా. ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు మా అమ్మాయికి బాగా నచ్చావు. వాడి ఇష్టాన్ని మేమెప్పుడూ కాదనం. మా చెల్లికి కూడా మీ అబ్బాయి నచ్చాడు. అయితే ఇంకే, పెళ్లికి ఏర్పాట్లు చేస్తా. వరుణ్ చేయించిన స్పెషల్ ఐటమ్స్ అన్నీ పని మనిషి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఆ స్పెషల్ ఐటమ్స్ వాసన రెండు దయ్యాల ముక్కును తాకింది. అంతే, వాళ్ళెందుకొచ్చారో ఆ విషయాన్ని మర్చిపోయి రాకెట్ స్పీడ్లో ఎగిరి ఆ ఫుడ్ అంతా తింటున్నాయి. వాళ్ళు వెళ్ళిన స్పీడ్కి వాళ్ళ మేకప్ అంతా పోయి మళ్ళీ దయ్యాలుగా మారిపోయారు. ఫుడ్ అంతా తిన్నాక వరుణ్ వైపు చూసి రెండు దయ్యాలు ఆశ్చర్యపోయాయి. దొరికిపోయినమే. అక్క,
తిండి పిచ్చి పోలీస్. ఇన్స్పెక్టర్ బలరాం అంటే అతను చేసే పని మీద కన్నా తిండి మీదే ఎక్కువ ధ్యాస పెడతాడని పోలీసులందరిలో ఒక పేరుంది. పోలీస్ స్టేషన్లో కూర్చొని బలరాం వడాపావ్ తింటున్నాడు. ఏం బలరాం, నువ్వు వడాపావు తినుకుంటా దొంగని ఇడిచిపెట్టినావా? అరే నేనేం చేయాలి సార్, ఆడ మస్తు స్పీడ్ ఉరికిండు. అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది. హలో, ఓకే సార్, అలాగే సార్. జైన్ సార్. డ్రైవర్ బండితి, కోర్టు నుంచి ఫోన్ వచ్చింది, వీరాసింగ్ ని కోర్టుకు తీసుకుపోవాలి. ఓకే సార్. బలరాం బండిలో కూర్చుని శాండ్విచ్ తింటున్నాడు. పోలీస్ జీపులో దొంగని తీసుకెళ్తూ ఉండగా దారిలో సడన్ గా షూటౌట్ మొదలైంది. అరే ఈ వీరాసింగ్ ఎటు పోయిండు? అరే ఆడు పారిపోతుండు, పట్టుకోండి పట్టుకోండి, ఆడు పారిపోతుండు. బలరాం తిండిపిచ్చి వల్ల ఆ రోజు పోలీసుల చేతిలో నుండి వీరాసింగ్ తప్పించుకున్నాడు. బలరాంని సస్పెండ్ చేశారు. ఈ పై కారణం వల్ల మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేయబడుతుంది. నా ఉద్యోగం పోయిందా? నౌకరీ నుండి ఎందుకు తీసేసిండ్రు? ఆడ కూడా ఇట్లనే తినుకుంటా కూసునుంటావు. ఇంకా నా తప్పని ఉంది. వాళ్ళు మస్తు స్పీడ్ ఉడికిండు, నేను నా పని చేసుకుంటూ కూర్చున్నా. ఇగో రమా, నా కోసం ఓ 10-15 సమోసాలు చేయరాదే? ఆహాహాహాహా. పని చేత కాదు గాని సమోసాలు కావాలనంట. అరే ఉద్యోగానికి సమోసాలకి సంబంధమే ఉంది. పోనీతి ఒక 8 చేసి. 8 లేవేం లేవు, ఒక్కటి కూడా చేసి పెట్ట. పో ఇంట్లోకెళ్ళి. సమోసాలు కూడా పెడతలేదు. రమా బలరాంని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పటి నుంచి రోజు 3 పూటల హోటల్లోనే తింటూ ఉండేవాడు. అరే చోటు, తినడానికి ఏమున్నాయి? ఉప్మా, పూడి, వడ, బొండా, ప్లేన్ దోశ, రవా దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, దాంతో పాటు గరం గరం చాయ్ మరియు కాఫీ. సరే, అన్ని 3 ప్లేట్లు తీసుకొనిరా. ఇక చాయ్ మర్చిపోకు, మంచి చిక్కగా ఉండాలి. ఏంటి సార్ 3 ప్లేట్లా? ఓకే సార్, తీసుకొస్తా. టేబుల్ నిండా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. బలరాం తింటూనే ఉన్నాడు. మెల్లమెల్లగా లైట్స్ కూడా ఆఫ్ అయిపోతున్నాయి. కస్టమర్లందరూ వెళ్ళిపోతున్నారు. సార్ ఇంకేమైనా కావాలనా? ఇక చాలు గారి, ఓ 10 గులాబ్ జాములు పట్టుకునిరా. అరే సార్ జల్దీ కానీ ఊరి, నేను ఇంటికి పోవాలి. వెళ్తామంటారా? బలరాం పర్స్ తీసి చూశాడు. అందులో 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అరే జేబులో డబ్బులు లేవు, ఇగో నా ఖాతాలో రాసుకో. బలరాం లేచి వెళ్తుండగా వీరాసింగ్కి డాష్ ఇచ్చాడు. అప్పుడు బలరాం 2 చేతుల్లో ఉన్న సమోసాలు కింద పడిపోయాయి. వీరాసింగ్ ఒక చేతిని మొహానికి అడ్డు పెట్టుకున్నాడు. ఇంకో చేతిలో డ్రింక్ పట్టుకుని ఉన్నాడు. అరే నీ వల్ల నా సమోసాలు మొత్తం కింద పడినాయి. వీరాసింగ్ పారిపోవడానికి ట్రై చేశాడు, కానీ బలరాం అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎవర్రా? అరే వీరాసింగ్ నువ్వా? మస్తు దొరికినావురా. నన్ను ఇడిచిపెట్టు బలరాం. బలరాం వల్ల పారిపోయిన బందిపోటు వీరాసింగ్ని తిరిగి బలరామే పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. బలరాంకి పోయిన ఉద్యోగం తిరిగి వచ్చింది. కథలతో
మనం మళ్ళీ కలుసుకుందాం.